రేపు సోమవారం రోజున మర్చిపోకుండా గుర్తుపెట్టుకొని ఏంటంటే గనక ఈ ఆకు మీద ఇది వేసి దీపం పెట్టండి. ముఖ్యంగా ఏంటంటే 7 గంటల నుంచి మొదలుకొని 9 గంటల 45 నిమిషాల లోపు ఎవరైతే ఈ ఆకు మీద దీపం పెడతారో అలాంటి వాళ్ళ యొక్క జీవితం మారిపోతుందన్నమాట. వాళ్ళకుండే అనేక రకాల సమస్యలు, కష్టాలు, బాధలు, ఇబ్బందులు ఇవన్నీ కూడా పోతాయని మనకు పురాణాలలో చెప్పబడుతుందండి. అంటే శాస్త్రంలో చెప్పబడుతుందన్నమాట. కాబట్టి ఈ ఆకు మీద ఏంటంటే ఖచ్చితంగా ఈ విధంగా దీపారాధన చెయ్యండి. సోమవారం రోజున కొన్ని నియమాలను పాటించుకుంటూ దీపం ఈ విధంగా పెట్టుకుంటే శివానుగ్రహం కలుగుతుందన్నమాట. ఎంతటి దరిద్ర జాతకమైనా సరే, ఎంత చండాలమైన జాతకమైనా సరే, ఆ జాతకం ఏంటంటే గనక సరి అవుతుంది. అలానే కాకుండా మీకుండే కొన్ని రకాల ఇబ్బందులు, నష్టాలు ఇవి కూడా పోతాయన్నమాట. దైవానుగ్రహం కూడా లేక ఏంటంటే బాధపడతారు, ఇబ్బంది పడిపోతూ ఉంటారు కదా, అలాంటి వాళ్లకు దైవానుగ్రహం కూడా కలుగుతుందని మనకు పరిహార శాస్త్రంలో చెప్పబడుతుంది. కాబట్టి ఈ విధంగా దీపారాధన చేసుకోండి. దీపం ఎలా పెట్టాలి, ఎలాంటి నియమాలను పాటించాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియోని పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే రేపు సోమవారం కదా, చాలా మంచి రోజు అండి. ఈ రోజున ఏంటంటే ఉదయాన్నే లేచి ఇల్లంతా కూడా క్లీన్ చేసుకొని ఇంట్లో పసుపు నీళ్లు చల్లుకొని వాకిట్లో ముగ్గు పెట్టుకొని శుచిగా స్నాన కార్యక్రమాలు చేయండి. అయితే మనకేంటంటే గ్రహ దోషాలు, శని దోషాలు మనను పట్టి పీడిస్తూ ఉంటాయి. పూర్వకర్మ శాపాలు, పాపాలు ఇవన్నీ కూడా అండి మనని పట్టి పీడిస్తూ ఉంటాయి కదా. అలాంటి వాటి నుంచి మీరు బయటపడాలంటే ముఖ్యంగా స్నానం చేసేటప్పుడు ఒక కర్పూర బిళ్ళని తీసుకోండి. మనం హారతి ఇస్తాం కదా, అది తీసుకొని చేతితో మెదిపి బకెట్ నీళ్ళల్లో కలుపుకొని ఆ నీటితో శుచిగా ఏంటంటే కనుక స్నానం చేయండి. నార్మల్గా మనకేంటంటే కర్పూరమాయలని బయట దొరుకుతుంది. చాలా మంది కూడా అండి జాతక అంటే సమస్యలు, గ్రహ దోషాలు ఇలాంటివి ఉంటాయి కదా, పూర్వకర్మ శాపాల పాపాలు, అలాంటి వాళ్ళు ఏంటంటే ఆ కర్పూరమాయల్ని 2 చుక్కలు నీళ్ళల్లో కలుపుకొని చేస్తారు. అది కొంతమంది తెచ్చుకోలేరు, కొంతమందికి అందుబాటులో ఉండదు. కాబట్టి కర్పూరాన్ని తీసుకొని ఇలా నీళ్ళల్లో కలుపుకొని కూడా స్నానం చేసి ఉతికిన వస్త్రాలు ధరించి ఆ తర్వాత ఏంటంటే కనుక పూజ గదిలో ఉన్న శివపార్వతుల పటాన్ని క్లీన్ చేసుకొని మీ దగ్గర ఉండే పుష్పాలతో చక్కగా అలంకరించండి. మారేడు దళాలతో పుష్పాలతో అలంకరించండి. అలంకరించిన తర్వాత ఏంటంటే ప్రత్యేకించి విధంగా దీపం పెట్టండి. తమలపాకు తీసుకొని దానిపైన ఏంటంటే కనుక మారేడు దళం పెట్టి దానిపైన ప్రమిదను పెట్టి 2 ఒత్తులను ఒక ఒత్తిగా చేసి నువ్వుల నూనెతో కానీ ఆవు నేతితో కానీ దీపారాధన చేసి వెలుగుతున్న దీపంలో ఏంటంటే కనుక రూపాయి బిళ్ళని వేయండి. అయితే రూపాయి బిళ్ళ ఏం చేస్తుందంటే మన జాతక సమస్యలండి, మనకు ఏంటంటే కనుక సర్వ సమస్యలు ఉంటూ ఉంటాయి. అంటే ఎలా అంటే కనుక మనని పట్టి పీడిస్తూ ఉంటాయి కదా, అలాంటి వాటి నుంచి బయటపడేయడానికి ఈ రూపాయి బిళ్ళ ఉపయోగపడుతుందన్నమాట. ఈ రూపాయి బిళ్ళని ఏంటంటే వెలుగుతున్న దీపంలో సంకల్పం చెప్పుకొని వేసుకోండి. వేసేసిన తర్వాత దీపం కొండెక్కిన తర్వాత ఆ రూపాయి బిళ్ళను తీసేసి అంటే తుడిచేసి దానం చేసేస్తే సరిపోతుందన్నమాట. ఉదయం సాయంత్రం ఈ విధంగా దీపం పెట్టొచ్చు. ఇక అలానే కాకుండా ఈ జాతకం వల్ల మాకు విపరీతంగా కష్టాలు వస్తున్నాయి అనుకుంటారు కదా, అలాంటి వాళ్ళు అదే దీపంలో లవంగాన్ని వేసేసి దీపం పెడితే కష్టాలు పోయి కుబేరులు అవుతారు. శివుడి అనుగ్రహంతో ఏంటంటే గనక సకల సంపదలు చేకూరుతాయి, చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి, మీ జీవితం అనేది పూర్తిగా మారిపోతుందని కూడా చెప్పొచ్చు. కాబట్టి మీరు లవంగాన్ని వేసి కూడా దీపం పెట్టవచ్చు అనమాట. దీపం కొండెక్కిన తర్వాత ఆ లవంగాన్ని ఏదైనా చెట్టు మొదట్లో వేయండి. ఉదయం దీపం పెడితే తిరిగి మళ్ళీ ఏంటంటే కనుక అదే నూనెతో అదే లవంగంతో తిరిగి సాయంత్రం కూడా దీపారాధన చేసుకోవచ్చు. రూపాయి బిళ్ళతో అయినా సరే అంతే. ఉదయం పెడతాం కదా దీపంలో వేసి రూపాయి బిళ్ళను, అదే దీపంలో వేసిన రూపాయి బిళ్ళ అదే నూనెతో మళ్ళీ తిరిగి సాయంత్రం కూడా వెలిగించుకోవచ్చు అనమాట. ఇలా మీరు అన్ని కలిపి వేసి దీపం పెట్టకూడదండి. ఏ సమస్యకు తగ్గట్టుగా అది మాత్రమే వేసేసి దీపం పెట్టాలి. అలానే కాకుండా ఏంటంటే కనుక ఈ విధంగా దీపారాధన చేసుకుంటే చాలా మంచిదండి, చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయన్నమాట. ఇక అనంతరం ఏంటంటే ఈ ఆకు మీద ఇలా దీపం పెట్టిన తర్వాత మీరు యాలక్కాయని వేసి దీపం పెడితే 4 దిక్కుల నుంచి డబ్బు అనేది ఆకర్షిస్తుంది. బెల్లాన్ని వేసి దీపం పెడితే భూలాభం కలుగుతుంది. ఒక యాలక్కాయని వేసి దీపం పెడితే ఏంటంటే కనుక 4 దిక్కుల నుంచి డబ్బు వస్తుంది కదా, అలా ఏంటంటే దీపం కొండెక్కిన తర్వాత యాలక్కాయని చెట్టు మొదట్లో వేసేయడం అంతే అనమాట. ఇంకా ఆ తర్వాత ఏంటంటే భూలాభం కలగాలి, భూమి కొనుగోలు చేయాలనుకుంటారు కదా, అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక దీపం పెట్టండి. ఎలా పెట్టండి అంటే కనుక యాజ్ ఇట్ ఈస్గా ఎలాగైతే దీపం పెట్టుకుంటామో డైలీ అలా పెట్టి మీరు చిటికెడు బెల్లం ఏంటంటే కనుక 3 సార్లు దీపంలో వేసేసి భూలాభం కలగాలని కోరుకోవాలి. కానీ ఒక్కసారికి ఏం జరగదండి. ఒక 11 సోమవారాలు కానీ 5 సోమవారాలు కానీ 7 సోమవారాల పాటు కానీ చేస్తేనే మనకు ఫలితం వస్తుందన్నమాట. ఫలితం ఉంటుందని శాస్త్రాల్లో చెప్పబడుతుందండి. అందుకే ఏంటంటే కనుక ఆ విధంగా దీపారాధన చేసుకోండి. ఇలా ఏంటంటే దీపం అనేది చాలా చాలా శక్తివంతమైనది. ముఖ్యంగా మీరు సోమవారం ఏంటంటే కనుక ఈ విధంగా దీపం పెట్టుకుంటే మీ జీవితం మారిపోతుంది. మీ ఇంటి పరంగా ఉండే కష్టాలు, నష్టాలు, సమస్యలన్నీ కూడా పోతాయి. దీపం దారి చూయిస్తుంది. దీపం ఏంటంటే కనుక చీకటిని తరిమేస్తుంది. దీపం బలాన్ని ఇస్తుంది. దీపం పరబ్రహ్మ జ్యోతిగా పరిగణించబడుతుంది. దీపం ఏంటంటే కనుక
మానవుడి యొక్క జీవితంలో ఉండే కష్టాలను తీసేయడానికి ఉపయోగపడుతుందన్నమాట. దీపానికి చాలా శక్తి ఉంటుంది. అలానే కాకుండా విపరీతంగా పూర్వకర్మ శాపాలు, పాపాలు ఉంటాయి కదా, అలాంటి వాళ్ళు ఏంటంటే గుర్తుపెట్టుకొని అండి సోమవారం పూట దీపారాధన చేయండి. కాకపోతే ఏంటంటే కనుక ఇది ఇంట్లో కానీ గజస్తంభం దగ్గర, అంటే శివాలయంలో గజస్తంభం దగ్గర కానీ దీపారాధన చేసుకోండి. ఆ విధంగా కూడా ఏంటంటే కనుక ఫలితాలు వస్తాయి అనమాట. అలా కూడా మీరు రిజల్ట్ని పొందే అవకాశం ఉంటుంది కాబట్టి ఇది కూడా చేసుకోండి. ఈ విధంగా రకరకాలుగా దీపారాధన చేస్తారండి. దీపం ఎలా పెట్టినా పర్వాలేదు, కానీ కొన్ని వస్తువులని పెట్టి దీపం పెడితే మనకేంటంటే అది అంటే ఏ భగవంతుడికి చేరాలో ఆ భగవంతుడికి అంటే చేరుతుంది. సోమవారం ఎంత లేనివారైనా సరేనండి తలస్నానం చేసి దీపం పెట్టుకుంటారు. అలా దీపం పెడితే శివానుగ్రహం కలుగుతుందని మనందరికీ తెలిసిందే కదా. కాబట్టి మీరు ఇలా దీపారాధన చేసుకొని శివుడి అనుగ్రహానికి ఏంటంటే కనుక పాత్రలు కండి. అలానే మీకుండే జాతక సమస్యలు ఇవన్నీ కూడా పోగొట్టుకోండి. ఈ దీపానికి అయితే చాలా పవర్ ఉంటుంది కాబట్టి ఇలా పెట్టుకోండి. ఆ తర్వాత రేపు సోమవారం రోజున ఏంటంటే కనుక బెల్లంతో ఇలా చేయండి. బెల్లంతో ఇలా చేస్తే చాలండి, మీరు కోరుకుంది ఖచ్చితంగా జరుగుతుంది. బెల్లంతో ఈ విధంగా చేయటం వల్ల ఏంటంటే కనుక మీకు విపరీతంగా అదృష్టం కూడా పడుతుందని చెప్పొచ్చు. బెల్లము భగవంతుడికి నివేదన అయ్యే పదార్థం కాబట్టి బెల్లంతో ఏది చేసుకున్నా కానీ మనకేంటంటే కనుక తప్పకుండా మంచి మేలు చేకూరుతుందన్నమాట. బెల్లం చాలా చాలా శుద్ధి అనేది, చాలా శక్తివంతమైనది. బెల్లం ఏంటంటే కనుక చాలా పవిత్రమైనదిగా కూడా పరిగణిస్తారనమాట. అందుకే బెల్లానికి అతీత శక్తి ఉంటుందని కూడా నమ్ముతూ ఉంటారు. కాబట్టి బెల్లంతో ఇలా చేసుకోండి. బెల్లం ఏంటంటే కనుక పెద్దగా అవసరం లేదండి. చాలా చిన్న ముక్కను తీసేసుకొని పరిహారం చేసుకుంటే మనం కోరిన కోరికలు, అంటే మన జీవితంలో మనకు పెద్ద పెద్ద కోరికలు ఉంటాయి కదండి, తీరవు కదా. ఆ కోరికల్ని తీర్చుకోవటానికి, కుబేరులు అవ్వటానికి, కోరికలతో పాటు అనుకున్న పనులు కూడా జరగటానికి ఈ పరిహారం అనేది మనకు పనిచేస్తుందండి. అలా అని మనకేంటంటే పరిహార శాస్త్రంలో చెప్పబడుతుందన్నమాట. కొన్నిసార్లు మనం ఏదైనా అనుకున్నా జరగదు, ఏదైనా పని చేస్తున్నా కానీ ఏంటంటే కనుక ఏదో ఒక రకంగా ఆ పని ఆగిపోతుంది, ఇబ్బంది కలుగుతుంది, బాధ కలుగుతుంది కదా. అలా కలగకుండా ఉండాలన్నా, అలాంటి సమస్యలు అనేవి రాకుండా ఉండాలన్నా సరేనండి, మీరు గుర్తుపెట్టుకోండి. ఏంటంటే కనుక బెల్లం చిన్న ముక్క తీసుకుని ఈ విధంగా చేసుకోండి. ఇలా చేయటం వల్ల ఎంత మంచి రిజల్ట్ వస్తుందంటే అంత మంచి రిజల్ట్ వస్తుందన్నమాట. మీరే ఆశ్చర్యపోతారు, మీరే షాక్ అయిపోతారు. కాబట్టి చిన్న నిమ్మకాయ సైజ్ అంత బెల్లం తీసుకుని పరిహారం అనేది చేసుకోండి. తప్పకుండా మార్పుని చూస్తారనమాట. ఒకటి ఏంటంటే కనుక ఇది పనుల్లో ఆటంకాలు వచ్చి, ఇబ్బందులు వచ్చి, ఆ పనులు పెండింగ్లో పడిపోయి వాటి వల్ల మనకు బాధ కలుగుతుంది, నష్టం కలుగుతుంది. ఆ పనులు జరగాలని మనం కోరుకుంటాం, కానీ అయినప్పుడు కూడా పనులు జరగకుండా ఉండిపోతాయి కదా. అలాంటి వాటి పరంగా కూడా ఈ పరిహారం ఇప్పుడైతే పనిచేస్తుందన్నమాట. అందుకే తమలపాకు తీసుకొని చిన్న బెల్లం ముక్క పెట్టండి. చిన్న సైజు నిమ్మకాయ సైజ్ అంత, చిన్న నిమ్మకాయ సైజ్ అంత బెల్లము, అందులో ఎర్రపప్పు పోసేసి చక్కగా తమలపాకులోనే పెట్టి దాన్ని చుట్టి, ఇంకా తర్వాత ఏంటంటే ఎక్కడైతే ఆవులు ఉంటాయో అక్కడికి వెళ్ళండి. ఇంటి దగ్గరకు ఆవులు వచ్చాయనుకోండి అక్కడే పెట్టుకోండి. ఇంటి దగ్గరకు ఆవులు రావండి అనుకుంటే గోశాలకు వెళ్ళండి, ఆవులు ఉండే దగ్గరికి వెళ్ళండి. ఆవుకు నమస్కారం చేసుకుని ఏంటంటే కనుక చక్కగా ఆవుకు ఈ బెల్లంతో కూడిన ఆహారం పెట్టండి. అలా పెట్టేసి గట్టిగా సంకల్పం చెప్పుకోండి. మీరు అనుకున్న పనులు జరగాలి, అనుకున్నట్టుగా మీ లైఫ్ ఉండాలి, మీకు ఎలాంటి ఇబ్బంది అనేది రాకూడదు, బాధలు అనేవి కూడా ఉండకూడదు అన్నట్టుగా సంకల్పం చెప్పుకొని ఆవుకు పెట్టేయండి. ఆవులో సమస్త దేవతలు కొలువై ఉంటారు కాబట్టి ఆవుకు ఈ విధంగా పెట్టడం వల్ల మంచి ఫలితాలను అయితే మనం చూసే అవకాశం అయితే ఉంటుందన్నమాట. గోమాతకు ఇలా బెల్లము, ఈ పప్పు, ఎర్రపప్పు ఉంది కదా, ఇది గ్రహాలకు అంకితం చేయబడుతుంది. బెల్లం ఏంటంటే కనుక దైవానికి నివేదన అవుతుందన్నమాట. రెండు కలుస్తున్నాయి కాబట్టి మనకు మంచి జరిగే అవకాశం ఉంటుందండి. అందుకే ఇంకా పెట్టేసిన తర్వాత ఏంటంటే కనుక గట్టిగా సంకల్పం చెప్పుకోండి. అంటే ఈ విధంగా మంచి జరగాలని, మంచి ఫలితాలు రావాలని, లైఫ్లో ఎలాంటి ఇబ్బందులు ఉండకూడదండి. అలానే కాకుండా మీరు అనుకున్న పనులన్నీ కూడా జరిగిపోయి అనుకున్నట్టుగా మీ లైఫ్ ఉండాలని చెప్పుకొని ఇంకా ఆ తర్వాత ఏంటంటే కనుక పెట్టేసి ఇంకా ఇంటికి వచ్చేయండి, సరిపోతుంది. ఇంటి దగ్గర ఉంటే ఇంటి దగ్గర కూడా పెట్టుకోవచ్చు, లేదంటే గోశాల కూడా వెళ్ళి పెట్టవచ్చు. ఎలాంటి ఆటంకాలు అయితే పనుల్లో రావు. మీరు ఏదైనా కోరుకుంటే కూడా అది ఖచ్చితంగా జరగడానికైతే అవకాశం ఉంటుందన్నమాట. ఇది చాలా చాలా శక్తివంతమైన పరిహారం. ఇది చాలా పవర్ఫుల్ పరిహారం అని మనకు పరిహార శాస్త్రంలో కూడా చెప్పబడుతుంది కాబట్టి పాటించుకోండి, మంచి రిజల్ట్ని పొందండి. ఇక రేపు సోమవారం ఎప్పుడైనా సరే చేయొచ్చు అనమాట. ఆ తర్వాత రేపు ఏంటంటే సోమవారం రోజున కర్పూర బిళ్ళలతో ఇలా చేయండి. 4 దిక్కుల నుంచి కూడా డబ్బు వస్తుందండి. 4 దిక్కుల నుంచి ధనం అనేది ఏంటంటే కనుక ఆకర్షిస్తుంది అనమాట. కర్పూరానికి అంతటి శక్తి ఉంటుందండి. కర్పూర బిళ్ళలకి ఏంటంటే కనుక అతీత శక్తి ఉంటుంది. మనం ఏంటంటే కేవలం హారతి ఇవ్వటానికి మాత్రమే కర్పూర బిళ్ళలు ఉపయోగపడతాయి అనుకుంటాం, కానీ ఆ కర్పూర బిళ్ళల వల్ల ఏంటంటే కనుక ఎంతటి ఫలితం వస్తుందంటే మనం అసలు ఎక్స్పెక్ట్ చేయమన్నమాట. అంత ఫలితం అనేది పొందొచ్చు. మనం ఏంటంటే సంపాదించుకుంటామండి. కొంతమందికి సంపాదన బాగానే ఉంటుంది, కానీ సంపాదించే కొద్దీ ఏంటంటే డబ్బు అయిపోతూ ఉంటుంది. ధనం అనేది అంటే వృధా ఖర్చులు అవుతూ ఉంటుంది. ఎంత సంపాదించుకున్నా కానీ అది నీళ్ళలాగా ఖర్చు అయిపోతుందని బాధపడుతూ ఉంటారు కదా. అయితే అలాంటి వాళ్ళు
ఈ విధంగా చేసుకోండి. ఇలా చేయటం వల్ల ఏమవుతుందంటే మంచి రిజల్ట్‌ని చూసే అవకాశం ఉంటుందన్నమాట అండి. ప్రత్యేకించి ఏంటంటే సోమవారం పూట కర్పూరంతో పరిహారం చేసుకుంటే దైవానుగ్రహం తొందరగా కలిగి ధనం అనేది 4 దిక్కుల నుంచి ఆకర్షించటానికైతే అవకాశం ఉంటుందన్నమాట. కర్పూరాన్ని 4 చోట్ల పెట్టినా కర్పూరంతో అంటే కొన్ని విధి విధానాలను ఫాలో అయినా సరేనండి తప్పకుండా ఫలితాలైతే ఉంటాయి. కాబట్టి ముందుగా ఏంటంటే గనక మన పూజ గదిలో అండి ఒక 2 కర్పూర బిళ్ళలు తీసుకొని చేతితో మెదిపి పూజ చేసేటప్పుడు దేవుడి పటాల దగ్గర ఏంటంటే గనక కర్పూర బిళ్ళల పౌడర్‌ని చల్లేస్తే చాలా మంచిదండి. ఎందుకంటే కర్పూరం మంచి వాసన కలుగుంటుంది కాబట్టి, కర్పూరం శుద్ధి అయినది కాబట్టి, కర్పూరం అంటే చాలా పవర్‌ని కలుగుంటుంది కాబట్టి, ఇలా ఈ విధంగా పరిహారం చేసుకుంటే తప్పకుండా మార్పు అనేది ఉంటుందన్నమాట. ఆ మార్పుని మనమే మన కళ్ళతో చూసి షాక్ అయిపోతామని చెప్పొచ్చు. కాబట్టి కర్పూర బిళ్ళలు తీసుకొని ఈ విధంగా చేసుకోండి. ఎందుకంటే పూజ గదంటే అక్కడ దేవతలు, దేవుళ్ళు అంటే ప్రవేశించే ఆ స్థలాల్లో తిరుగుతూ ఉంటారు. దైవ నిలయంగా పరిగణించబడుతుంది. పూజ గది పవిత్రంగా ఉంటుంది కాబట్టి మన ఇంట్లో అంటే దైవం ఇంకా తిష్ట వేసుకొని కూర్చోవాలి. మన ఇల్లు వదిలి వెళ్ళకూడదు. మన ఇంట్లోనే ఉండిపోవాలి. మనకు కావలసినంత అనుగ్రహం ఇవ్వాలి. అంటే లక్ష్మీదేవి కావచ్చు, తదితర దేవతలు కావచ్చు, ఎవరైనా కావచ్చు అనుకుంటారు కదా. అలాంటి వాళ్ళు ఏంటంటే గనక కర్పూరంతో ఇలా చేసి చూడండి. మంచి వాసన వస్తూ ఉంటుంది. కర్పూరం ఎలాగో మంచి వాసన కలుగుంటుంది కాబట్టి పూజ గదిలో పెట్టండి. చల్లడం ఇష్టం లేకపోయినా పర్వాలేదండి. ఒక బాక్స్లో ఇలా పౌడర్ లాగా చేసేసి చేతితో మెదిపి అదంతా కూడా విభూది లాగా వస్తుంది కదా, అది ఒక బాక్స్లో వేసి మూత పెట్టకుండా పూజ గదిలో పెట్టకుండా మంచి వాసన వస్తూ ఉంటుంది. కాబట్టి ఆ వాసనకు ఏంటంటే కనుక మన ఇంట్లో ఒక పాజిటివ్ ఎనర్జీ కూడా వస్తుందండి నిజం చెప్పాలంటే కనుక. కాబట్టి పెట్టుకోండి. ఆ తర్వాత రెండోది వచ్చేసి ఏంటంటే కనుక మన ఇంట్లో ముఖ్యంగా చెప్పాలంటే బీరువాలో మనం ఏంటంటే డబ్బుని దాస్తూ ఉంటాం కదండి. ఎంత డబ్బు పెట్టినా కానీ ఉండదండి. ఇప్పుడు పెడతామా రేపు ఏదో ఒక రకంగా తీస్తాం, లేదంటే సాయంత్రమే తీసి దాన్ని ఖర్చు చేస్తామండి. మా వెంటే ఎందుకు ఇలా జరుగుతుంది, మాకే ఎందుకు అంత డబ్బు ఖర్చు అయిపోతూ ఉంటుంది అర్థం కాదండి అని అనుకుంటూ ఉంటారు కదా. అయితే అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక డబ్బు ఖర్చు అవ్వకుండా ఏంటంటే పెట్టిన డబ్బు పెట్టినట్టే ఉండేలాగా వృధా ఖర్చులను తగ్గించుకోవటానికి ఖర్చులు అనేవి ఒక మితిగా అయ్యేలాగా చేసుకోవటానికి ఉపయోగపడుతుందండి కర్పూరము. 2 కర్పూర బిళ్ళలు తీసుకుని ఏంటంటే మీరు పెట్టిన డబ్బు దగ్గర, బంగారం దగ్గర, అలానే కాకుండా కీలకమైన పత్రాలు ఉంటాయి కదండి, మనం పెట్టుకుంటూ ఉంటాం కదా, అలాంటి వాటి దగ్గర చల్లితే చాలా మంచిదండి. చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయన్నమాట. ఇది కూడా తప్పకుండా పాటించుకోండి. దీనివల్ల కూడా 99% అయితే మంచి జరుగుతుంది. ధనం అనేది వృధా ఖర్చులు తగ్గించడానికి ఈ పరిహారాన్ని ఉపయోగిస్తారు. అలానే డబ్బుని లెక్కబెట్టేటప్పుడు కూడా కర్పూరం వాసన వస్తుంది కాబట్టి కర్పూరం వాసనకి ఏంటంటే కనుక డబ్బు అనేది నెగిటివిటీగా మారదు. అలానే కాకుండా ఎక్కువగా ఖర్చు అవ్వదు, ఒక మితిగా ఖర్చు అవుతుంది. అక్కడే లక్ష్మీదేవి తిష్ట వేసుకుని కూర్చుంటుంది. మనకు కావలసినంత ఐశ్వర్యం ఇస్తుందని మనకు పరిహార శాస్త్రంలో చెప్పబడుతుంది. కాబట్టి పాటించేసి చక్కగా రిజల్ట్ అనేది పొందండి. ఇలా మన ఇంట్లో కూడా అండి మనం ఇంటిని తుడిచేటప్పుడు, ఇంటిని కడిగేటప్పుడు ఒక బకెట్ నీళ్ళల్లో కొంచెమంత కర్పూరం పొడిని చేతితో ఒక 2-3 బిళ్ళలు తీసుకొని మెదిపి అదేంటంటే కనుక నీళ్ళల్లో కలిపి ఆ నీటితో ఇల్లంతా కూడా క్లీన్ చేసుకుంటే మంచి ఫలితాలు వస్తాయండి. ఆ ఫలితాలను మీరే మీ కళ్ళతో చూడగలుగుతారని చెప్పొచ్చు. కాబట్టి ఈ విధంగా కూడా పాటించవచ్చు. ఇక జేబుల్లో చిల్లిగవ్వ కూడా ఉండక బాధపడతాం, ఇబ్బంది పడతాం, ఏం చేయాలో అర్థం కాదు కదండి. పర్సులో ఎంత డబ్బు పెట్టినా కానీ ఉండదండి. మేమైతే పర్సునే మార్చేసినాం 10 సార్లు అయినా కానీ మాకైతే డబ్బు ఉండదండి. ఈరోజు 100 రూపాయలు పెట్టుకుంటే ఒక 10 నిమిషాల్లోనే ఆ 100 రూపాయలు అయిపోతాయి. కొద్దిగా ఒక నిమిషం కూడా పట్టదండి. ఆ డబ్బంతా కూడా ఖర్చు అయిపోతూ ఉంటుందని బాధపడతారు కదండి. అయితే అలాంటి వాళ్ళు ఏం చేయండి అంటే కనుక పచ్చకర్పూరం పెట్టుకోండి. పర్సులో మనం ఏంటంటే చిన్న చిటికెడు కంటే కొంచెం ఎక్కువగా పచ్చకర్పూరం పర్సులో పెట్టుకుంటే మంచిదండి. ఇది చాలా మందికి తెలియకపోవచ్చు, కొంతమందికి తెలిసిండొచ్చు. తెలిసిన వాళ్ళైతే తప్పనిసరిగా అండి రేపు సోమవారం ఏంటంటే కనుక శివపార్వతుల పటం ముందు చిటికెడంతా అంటే చిటికెడు కంటే కొంచెం ఎక్కువగా పచ్చకర్పూరం తీసుకుని ఆ పచ్చకర్పూరం ఏంటంటే కనుక శివపార్వతుల పటం ముందు పెట్టి సంకల్పం చెప్పుకొని ఆ తర్వాత తీసేసి అది పర్సులో పెట్టుకుంటే చాలండి. ధనం ఏ విధంగా వస్తుంది, డబ్బు అనేది ఎలా ఆకర్షిస్తుంది అనేది మీరే మీ కళ్ళతో చూసి ఆశ్చర్యపోతారు. అంటే పర్సులో ఇది పెట్టుకుంటే 100 రూపాయలు కనిపించే దగ్గర మనకు 200 కనిపించడం, 200 కనిపించే దగ్గర 500 కనిపించడం, ఇలా పెరుగుతుంది కానీ డబ్బు అయితే తరగదండి. అంటే మనకు తక్కువ కాకుండా ఎక్కువ అవుతుంది అన్నమాట డబ్బు. కాబట్టి ఒకవేళ మీకు ధనం అనేది విపరీతంగా రావాలి, డబ్బు అనేది మా దగ్గర స్థిరంగా ఉండాలి, మా చేతిలో డబ్బు నిలవదు అని బాధపడేవారైతే ఇలా చేసుకోండి. ఈ విధంగా ఏంటంటే కనుక పాటించి చక్కగా శివానుగ్రహానికి పాత్రలు కండి. చాలా చాలా శక్తివంతమైన పరిహారం. మనం ఏంటంటే కర్పూరమే కదా, దీనివల్ల ఏం జరుగుతుంది, దీనివల్ల పెద్దగా ఫలితం రాదులే అనుకుంటాం, కానీ దానివల్ల ఎక్కువ ఫలితం వస్తుందని చాలా మందికి అయితే తెలిసి ఉండకపోవచ్చండి. కాబట్టి మీకు తెలియకపోతే ఇంకా ఈ విధంగా ఏంటంటే కనుక ఒకసారి పెట్టి చూడండి. కొంచెం సీక్రెట్గా పెట్టుకోండి, నలుగురికి కనిపించేలాగా ఏంటంటే కనుక పెట్టుకోకండి.
చాలామంది పెట్టుకుంటారు, మన పూర్వీకులు కావచ్చు, అలానే కాకుండా మన పెద్దవారు కూడా పెట్టుకునేవారు. కావున మీరు కూడా పర్సులో చిటికెడంత పచ్చకర్పూరం పెట్టి ఉంచండి. ఎప్పుడు కూడా ఉంచండి, ఒకటే రోజు ఉంచండి, 2 రోజుల్లో ఉంచండి, ఆ తర్వాత ధనం వస్తుంది అన్నట్టుగా కాదు. ఎప్పుడు ఉంచినా కానీ డబ్బు అనేది రావటం అనేది మన కళ్ళతో మనం చూడగలుగుతాం అనమాట. ఆ విధంగా ఏంటంటే వృధా ఖర్చులు తగ్గుతాయి. అలానే కాకుండా మనకు డబ్బు అనేది నిలకడగా ఉంటుందండి. ఇదన్నమాట కర్పూరంతో ఈ విధంగా పరిహారం అనేది చేసుకోండి. కర్పూరమే కదని ఏంటంటే కనుక మనం చిన్న చూపు చూడకూడదు. దాంట్లో కూడా అద్భుత శక్తి దాగుంటుంది కాబట్టి దానివల్ల మనకు కూడా మంచి జరుగుతుంది, దైవానుగ్రహాన్ని కూడా కలిగిస్తుందండి. కర్పూరం ఒక రకంగా చెప్పాలంటే భగవంతుడి యొక్క ఆశీస్సులు ఎల్లప్పుడూ మన మీద ఉండేలాగా కూడా చేస్తుందన్నమాట. అంతటి పాజిటివ్ ఎనర్జీని కర్పూరం ఇస్తుందని శాస్త్రాల్లో క్లుప్తంగా చెప్పబడుతుందన్నమాట. రేపు సోమవారం చేసి ఫలితం అనేది పొందండి.